అది ఖైరతాబాద్ పంచముఖ మహాగణపతి నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. ప్రస్తుతం అక్కడ శోభాయాత్ర జరుగుతోంది. అక్కడ మా కరెస్పాండెంట్ అవినాష్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. అవినాష్, చెప్పండి, 70 అడుగులు 70 టన్నుల పంచముఖ మహాగణపతి ఖైరతాబాద్ అక్కడి నుంచి మండపం నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది. మరి ఎలా ఉంది శోభాయాత్ర అనేది? అక్కడ మీరు లైవ్ గా చూస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా ఉంది. సప్తముఖ మహాగణాధిపతి యొక్క 70 అడుగుల మట్టి గణపతి యొక్క శోభాయాత్ర ఆల్మోస్ట్ ఖైరతాబాద్ గణాధిపతుడు ఎక్కడైతే మండపంలో కూర్చున్నాడో అక్కడ నుంచి దాదాపుగా 200 మీటర్ల దూరం, 200 నుంచి 250 మీటర్ల దూరం ఆల్రెడీ ఆయన వచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. అడుగడుగున దండాలు పెడుగుతూ, అడుగడుగున హారతులు ఇస్తూ, అడుగడుగున పూలమాలలు, తర్వాత వివిధ రకాలైనటువంటి సేవలు చేస్తూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ గణనాథుడు గంగమ్మ తల్లి ఒడ్డుకు చేరుతుంటే ఆయనకి వీడ్కోలు పలికేందుకు మనం చూస్తా ఉన్నాం. పుష్పాల యొక్క పైనుంచి చేస్తున్నటువంటి ఆ పుష్ప సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఖైరతాబాద్ వాసులు ఏ విధంగా ఆ గణనాథునికి వీడ్కోలు పలుకుతా ఉన్నారనేటువంటి అంశాన్ని మనం వైపు చూసుకోవచ్చు. అక్కడ డోలు కూడా వాయిస్తూ ప్రజలు, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి రావయ్యా, తిరిగి మళ్ళీ రావయ్యా అంటూ ఆయనకి పూజలు అందిస్తూ ఆనందోత్సాహాలతో వీడ్కోలు పలుకుతున్నటువంటి ఈ తరుణాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత బాగా ఆ గణనాథుణ్ణి తమ ఇంటి పిల్లవాడిలాగా చూసుకుంటారనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకోటి అవసరం లేదు అంటూ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సప్తముఖుడై వెలిసినటువంటి ఆ గణనాథుడు మరికొద్ది సేపట్లో 1-1:30 ప్రాంతంలో ఆ గంగమ్మ ఒడ్డును చేరుకునేందుకు ఆస్కారం అయితే కనిపిస్తా ఉన్నది. కానీ జరుగుతున్నటువంటి ఫాస్ట్ ఫేస్ ఆఫ్ ట్రావెల్ని కనుక మనం అర్థం చేసుకుంటా ఉంటే 1-1:30 కంటే ముందే ఆ గణనాథుడు గంగమ్మ ఒడ్డుకు చేరుకునేందుకు ఆస్కారం అయితే కనిపిస్తా ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆనందంగా, వారు వీరు అనేటువంటి తేడా లేకుండా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి గణనాథుని రిసీవ్ చేసుకుంటున్నటువంటి తీరు, ఆయనకి వీడ్కోలు పడుకుతున్నటువంటి తీరు చాలా ఆనందంగా అయితే కనిపిస్తా ఉన్నది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి కొంతమంది పబ్లిక్ ని కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ శోభాయాత్రను ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? సార్, మేము నారాయణపేట జిల్లా నుండి వచ్చాం సార్. ఇక్కడ వచ్చి వినాయకుని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి ఇలాగే రావాలని కోరుకుంటున్నాము. మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇదే మొదటిసారి మేము ఇక్కడ రావడం. హైదరాబాద్ శోభయాత్ర ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం సార్ చూడడం. చాలా ఆనందంగా ఉంది. టీవీలోనే లైవ్ చూస్తా ఉంటారు అంతే? టీవీలో లైవ్ చూస్తూ ఉంటాం సార్. నారాయణపేట అంటే ఎక్కడ కరెక్ట్ గా? ఏ జిల్లా? ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. ఇప్పుడు మా జిల్లా వచ్చేసి నారాయణపేట సార్. నారాయణపేట, అచ్చా, రైట్. మనం చూస్తా ఉన్నాం వివిధ జిల్లాల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడి యొక్క శోభాయాత్రను చూసేందుకు వచ్చినటువంటి పబ్లిక్ ని, అలాగే ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వస్తున్నాం? నా సత్యసాయి డిస్ట్రిక్ట్. అనంతపురం జిల్లా. పుట్టపర్తి అనంతపురం జిల్లా నుంచి కేవలం గణనాథుడి యొక్క శోభాయాత్ర చూసేందుకు వచ్చాము. అవునవును. రోజు అంటే ప్రతి సంవత్సరం లాస్ట్ టైం వచ్చాను. లాస్ట్ టైం అంటే ఇట్లు లేను, ఫస్ట్ టైం ఉన్నా ఇప్పుడు ఇక్కడ. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడ నుంచి చూసారు? అక్కడే చూసాను, మండపంలో. జస్ట్ మండపంలో చూసి వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు మాత్రం శోభాయాత్ర ఏంటి, ఎందుకు ఈ ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర చూసేందుకు ఎంత ప్రేమ మీకు? కోరుకున్నా, అది కానీ తెలిస్తే ఏదన్నా ఇస్తామని నేను అదే పనిగా వచ్చాను. ఓకే, రైట్. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నాం, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళని. రైట్, ఓవర్ టు స్టూడియో. రైట్ అవినాష్, థ్యాంక్ యూ.